హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్టీఆర్ భరోసా స్కీమ్ సంబంధించి మనకి మరొక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీతో ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్న విధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, అలాగే 10,000 అనేది 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన విధంగానే పింఛన్ అనేది అమలు చేయడం జరిగింది. సో ఈ అమలు ప్రాసెస్లో భాగంగానే మరో కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగిందండి. అదే వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వాళ్ళు నిజంగా వికలాంగుల పింఛన్ పొందుతున్నారా అని చెప్పేసి వాటి మీద అవకతవకలు జరిగాయని, గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పేసి పరిశీలన అయితే చేయడం జరిగింది. అంటే జనవరి నుంచి మనకి వెరిఫికేషన్ చేయడం జరిగింది పింఛన్ సంబంధించి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ పింఛన్ సంబంధించి మనకి పునర్పరిశీలన అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఎవరైతే పింఛన్స్ పొందుతున్నారో వారికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో మెన్షన్ చేసినటువంటి విషయాలు ఏంటంటే, మీరు వికలాంగత్వం ఉందా లేదా అని చెప్పేసి సంబంధిత హాస్పిటల్ ఏదైతే మెన్షన్ చేసింటారో హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ మన ముందుకు తీసుకురావడం. అదే ప్రాసెస్లో మనకి జనవరి నుంచి పింఛన్, డిజేబుల్ పింఛన్ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. చేసినటువంటి వెరిఫికేషన్లో మనకి రీసెంట్గా 2 days బ్యాక్ అనేది సదరన్ సర్టిఫికేట్, కొత్త సదరన్ సర్టిఫికేట్లు అయితే రావడం జరిగింది. ఆ సదరన్ సర్టిఫికేట్ల ద్వారానే పింఛన్ అనేది అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగిందండి. సో వికలాంగుల పింఛన్ సంబంధించి పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా, అలాగే టెంపరీగా ఉన్నా వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మీకు వీడియో ద్వారా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ముఖ్యంగా మనకి రీసెంట్గా సదరన్ సర్టిఫికేట్ అనేది ఈ పునర్పరిశీలన రీఅసెస్మెంట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్లో చాలామందికి ఎలిజిబుల్ ఉన్నా కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే కొంతమందికి అసెస్మెంట్ అనేది రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే, కొంతమందికి ఈ అప్లికేషన్ ఫామ్లో టెంపరీ అని చెప్పేసి ఉంటుంది. సో వాళ్ళకి భవిష్యత్తులో బాగవుతుందని చెప్పేసి డాక్టరు టెంపరీగా రాసి ఉంటారు. అలాంటి వాళ్ళకు పింఛన్ అనేది రాదండి. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అదేంటనేది కూడా మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా పింఛన్దారులకు సంబంధించి కొన్ని అర్హత పింఛన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరొకసారి నోటీసులు అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. ఎవరైతే నోటీసులు ఇచ్చారో వికలాంగుల పింఛన్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోతే 2 times అనేది మనకి టైం ఇస్తారు. ఒకటి సచివాలయం ద్వారా ఇచ్చినప్పుడు నోటీసులు మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు మరొక అవకాశం అయితే ఇస్తారు. అప్పుడు ఎంపీడీఓ సార్ యొక్క లాగిన్లో మనకి నోటీస్ జనరేట్ చేసి ఆ నోటీసుని సంబంధిత వికలాంగుల పింఛన్దారు లబ్ధిదారికి ఇస్తే వాళ్ళు సంబంధిత హాస్పిటల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఆ 2 సార్లు చేసుకోకపోతే నెక్స్ట్ టైం అనేది పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ జరిగింది. ఆల్రెడీ ఎవరైతే ఇంకా వెరిఫికేషన్ వెళ్ళలేదో అలాంటి వాళ్ళ పింఛన్స్ అనేది హోల్డ్లో పెట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి పింఛన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఖచ్చితంగా మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలండి. చేసుకుంటేనే మీకు పింఛన్ అనేది ఫర్దర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి అనర్హత పింఛన్స్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే నిన్న ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అందులో రిజెక్ట్ అయిన వాళ్ళకి, అలాగే అర్హత ఉండి కూడా పర్సెంటేజ్ ఉండి కూడా వాళ్ళకి రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఏ విధంగా రిజెక్ట్ చేస్తారని చెప్పేసి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో పింఛన్ సంబంధించి ఇక్కడ మనకి వికలాంగుల సంబంధించి కావచ్చు, అలాగే మెడికల్ పింఛన్ సంబంధించి కావచ్చు, ఇక్కడ పునర్పరిశీలన చేయడం జరుగుతుంది. అంటే మరొకసారి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి. సో వీళ్ళు మరి వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వెరిఫికేషన్ తర్వాత పింఛన్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 15,000 ఇచ్చిన వాళ్ళకి 6,000 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6,000 పింఛన్ ఇచ్చిన వాళ్ళకి 4,000 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏందబ్బా ఇలా అంటున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లారిటీగా ఈ వీడియోలో మీకు చెప్తానండి. ముఖ్యంగా వికలాంగులు మెడికల్ పింఛన్ సంబంధించి రద్దు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. వీళ్ళకు నోటీసులు అయితే ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రభుత్వము కొత్త సదరన్ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. ఈ కొత్త సదరన్ సర్టిఫికేట్లో శాతం పైనే పింఛన్లు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పింఛన్దారులకు నేటి నుంచి నోటీసులు కూడా అందజేస్తామని చెప్పేసి, అర్హులై ఉండి కూడా అనర్హత చూపిస్తున్న వారికి మరొక అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే మీరు పర్సెంటేజ్ అనేది 40% కన్నా ఎక్కువగా ఉంది, అయినా కూడా అనర్హత లిస్టులో వచ్చారు. సో అలాంటి వాళ్ళకి మరొక అవకాశం అయితే నోటీసులు అనేది జనరేట్ చేసి, అంటే మీకు గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఆ డేటా అనేది కలెక్ట్ చేసి సంబంధిత ఎంపీడీఓ సార్కి, అలాగే జిల్లా కలెక్టర్లకు అయితే పంపించడం జరిగిందండి. సో షేర్ప్ అధికారులకు పంపించడం జరిగింది. ఆ డేటా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ మరొకసారి మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అర్జీ కొరకు మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇక్కడ పొందాల్సింది చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి మరొక అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఇక్కడ పింఛన్లో కొన్ని మార్పులు తీసుకురావడం. సో ఆ మార్పులు ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. సో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ సంబంధించి అర్హత లేకపోయినా కూడా పింఛన్ పొందుతున్నట్టుగా ఇక్కడ అధికారులు గుర్తించడం. అందులో ముఖ్యంగా హెల్త్ డిజేబుల్ పింఛన్ సంబంధించి అప్డేట్ పింఛన్లు అనేది మనకు రద్దు చేసేందుకు మరియు కొత్త సదరం సర్టిఫికేట్ల పింఛన్ల మార్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం. ఆ ఉత్తర్వులు కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చేస్తానండి. ముఖ్యంగా గత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరోగ్య మరియు వికలాంగుల పింఛన్దారులందరికీ సదరం పునర్పరిశీలన జరిగి విషయం తెలిసిందే. సో మనకి జనవరి నుంచి వెరిఫికేషన్ చేస్తున్నారు, అదే అందరికి తెలిసిన విషయమే. సో ఆసుపత్రుల్లో పునర్పరిశీలన చేసిన వారికి పునర్పరిశీలనలో డాక్టర్ వారి యొక్క రికమెండేషన్ ప్రాపర్టీ కోసం సదరం సర్టిఫికేట్ అనేది ఎవరికైతే 40% వేసింటారో వాళ్ళకి పింఛన్ అనేది అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే ఎవరికైతే 40% తక్కువగా ఉంటుందో అలాంటి పింఛన్స్ అనేది రద్దు అవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. ఇందులో ముఖ్యంగా పింఛన్స్ అనేది మార్పు చేయడం జరిగిందని చెప్పేసి అన్నాను కదా. ఇందులో మనకి 40 నుంచి 85% ఉన్నటువంటి పింఛన్దారు సదరం సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వారికి 6,000 పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి అలాగే గతంలో 15,000 పింఛన్ పొందుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీల్ చైర్ లేదా పర్మనెంట్ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకు మనకి ఇక్కడ 15,000 రూపాయలు అయితే పింఛన్ అనేది ఇస్తుంది కదా. సో వీరిలో కూడా సదరం పునర్పరిశీలన అనేది వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కొత్త సదరం సర్టిఫికేట్ వారికి ఇచ్చి శాతం ప్రకారం వారికి పింఛన్ అనేది మార్పు చేసి రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయండి. సో వాళ్ళు వెరిఫికేషన్ పోచిన తర్వాత వాళ్ళ యొక్క పర్సెంటేజ్ని బట్టి పింఛన్ అనేది మార్పు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఏ విధంగా మార్పు చేశారు ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి సదరం సర్టిఫికేట్లు వారికి ఇచ్చినటువంటి శాతం ప్రకారం పింఛన్ మార్పు లేదా రద్దు నిర్ణయం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ల శాతం 40 నుంచి 80% ఉన్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మార్పు చేయడం జరిగింది. అలాగే సదరం శాతం 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ తాత్కాలికమైన వారికి అంటే టెంపరీ ఉన్న వారికి పింఛన్ రద్దు అవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సర్టిఫికేట్ శాతం అనేది 40% కన్నా తక్కువగా ఉండి సదరం సర్టిఫికేట్లో తాత్కాలిక అంటే టెంపరీగా ఉన్న వాళ్ళకి పింఛన్ రద్దు అవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. ఇందులో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగిందండి. సో సదరం శాతం 40 కన్నా తక్కువగా ఉండి లేదా సర్టిఫికేట్ తాత్కాలిక సర్టిఫికేట్ అయితే వారింట్లో ఎవరు కూడా పింఛన్ తీసుకోకుండా పింఛన్దారు యొక్క వయసు 60 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి పింఛన్ అనేది 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. ఇదైతే గుడ్ న్యూస్ అండి. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు మీరు వికలాంగుల పింఛన్ పొందుతున్నారు, మీరు వెరిఫికేషన్ అయితే పోవడం జరిగింది. అక్కడ మీకు టెంపరీ కానీ అలాగే 40% కన్నా తక్కువగా వచ్చినట్టే మీరు మీ కుటుంబంలో అంటే ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు కదా, ఎవరు కూడా పింఛన్ తీసుకోకుండా ఈ పింఛన్ తీసుకున్నటువంటి వ్యక్తి 60 సంవత్సరాలు పైబడి ఉంటే గినా వాళ్ళకి 6,000 నుంచి 4,000 పింఛన్ అంటే వృద్ధాప్య పింఛన్కి మార్స్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఇదైతే గుడ్ న్యూసే. సో ఇదైతే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎలిజిబుల్ అయినా మన యొక్క పర్సెంటేజ్ తక్కువగా కూడా మీకు 60 ఏళ్ళు పైబడి ఉంటే ఈ పింఛన్ తీసుకున్న వాళ్ళు 40% తక్కువగా ఉండి తాత్కాలికంగా టెంపరీగా ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 40% కన్నా తక్కువ ఉండి మీరు 60 ఏళ్ళు పైబడి ఉంటే కినా మీకు 4,000 పింఛన్ అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనకి ఇక్కడ మంచి అప్డేట్ అయితే తీసుకురావడం అనేది. సో 40% కన్నా తక్కువ ఉంటే మటుకు పింఛన్ రద్దు చేస్తారు. అలాగే ఏజ్ అనేది 60 ఏళ్ళు పైబడి లేకుండా కినా వాళ్ళకి పింఛన్ అనేది క్లియర్గా రద్దు చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో అలాగే మనకి గతంలో 6,000 రూపాయలు పింఛన్ పొందుతున్నట్టు వికలాంగులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో అన్ని రకాల వికలాంగ తత్వం కలిగినటువంటి వికలాంగుల పింఛన్ 6,000 పొందుతున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువగా ఉండాలి. అలాగే 40% కన్నా ఉన్న వారికి వికలాంగుల పింఛన్ రావడం జరుగుతుంది. సదరం పునర్పరిశీలనలో వెళ్ళిన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. అందులో మీకు 40% కన్నా తక్కువ ఉండి లేదా సర్టిఫికేట్ తాత్కాలిక సర్టిఫికేట్గా ఉంటే గినా వారి యొక్క పింఛన్ రద్దు అవ్వడం జరుగుతుంది. అలాగండి మనకి ఇక్కడ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్త సదరం సర్టిఫికేట్లో మనకి ఏపీసీ పోర్టల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వాటి యొక్క డేటా కూడా నేను వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి పింఛన్స్ అనేది మనకి పునర్పరిశీలన అయితే చేయడం జరుగుతుంది. ఈ పునర్పరిశీలనలో మరొకసారి హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే డిజేబుల్ పింఛన్ సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరోసారి అయితే పింఛన్ నోటీసు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మనం
అర్హత ఉందా లేదని చెప్పేసి టెస్టింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి పింఛన్స్ అనేది నిర్ధారణ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 15,000 పింఛన్ ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ తక్కువగా ఉంటే కన్నా వాళ్ళకి 6,000 పింఛన్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి 40% కన్నా వికలాంగుల పింఛన్ తక్కువగా ఉండి టెంపరీగా ఉన్న వాళ్ళకి ఆ కుటుంబంలో ఆ పింఛన్ తీసుకునే వికలాంగుల పింఛన్ తీసుకునే వ్యక్తి 60 ఏళ్ళు పైబడి ఉంటే కన్నా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ కింద మార్చి కన్వర్ట్ చేసి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే తీసుకురానుంది. ఇదండి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.